హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే రేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక ఐపీఎల్ 2024లో మరి మ్యాచ్ నెంబర్ 26 వచ్చేసి అక్కడ ఎల్ఏజీ వర్సెస్ డీసీ. ఎల్ఏజీ అయితే మరి థర్డ్ ప్లేస్లో ఉంది టేబుల్లో. మరి 4 మ్యాచ్లో 3 గెలిచింది, ఒకటే ఓడిపోయింది. ఇక మరోవైపు అక్కడ డీసీ అయితే మరి 10th ప్లేస్లో ఉంది. మరి లాస్ట్ ప్లేస్లో 5 మ్యాచ్లో 1 గెలిచింది, 4 అయితే ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మన అక్కడ ఎక్నా స్టేడియంలో జరగబోతుంది లక్నోలో. ఇక్కడ యూజువల్ వికెట్ చూసుకుంటే మరి ఒకసారి హై స్కోరింగ్ వికెట్ కనిపిస్తుంది, మనకు ఒకసారి లో స్కోరింగ్ వికెట్ కనబడుతుంది. అపోజిట్ టీం తగ్గట్టు అయితే వీళ్ళు వికెట్లు అయితే తయారు చేసుకుంటారు. మరి ఎల్ఏజీ వాళ్ళు అయితే ఇక్కడ ఎల్ఏజీ మొత్తం 9 మ్యాచ్లు ఆడితే అందులో 5 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది, 1 నో రిజల్ట్గా ముగిసింది. మరి మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు డీసీ ఇక్కడ 1 మ్యాచ్ ఆడితే 1 మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఇక ఓవరాల్ వీళ్ళు హెడ్ రికార్డు చూసుకుంటే మొత్తం 3 మ్యాచ్లో అక్కడ ఎల్ఏజీ గెలిచింది. మరి డీసీ అయితే 1 మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కాబట్టి అక్కడ మరి ఎల్ఏజీకి అయితే మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ పైన. ఇక టీమ్స్ విషయానికి అయితే మనం ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం చూసుకుంటాం. మరి వీళ్ళైతే టేబుల్లో 10th ప్లేస్లో ఉన్నారు, లాస్ట్ ప్లేస్లో. మరి 5 మ్యాచ్ 1 గెలిచి 4 అయితే ఓడిపోయారు. 1 మ్యాచ్ కూడా అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ పైన గెలిచి మంచి మార్జిన్తోనే. మళ్ళీ లైన్ కొద్ది అయితే మ్యాచెస్ అయితే ఓడిపోయిన తర్వాత వీళ్ళ కాంబినేషన్ అయితే ఇంకా సెట్ కాలేదు. మ్యాచ్ బై మ్యాచ్ చేంజెస్ చేస్తూనే వస్తున్నారు. కొన్ని ఇంజూరీ కన్సర్న్స్ కూడా వీళ్ళకైతే ఉన్నాయి. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా వీళ్ళు అవన్నీ రెక్టిఫై చేసుకుని వస్తున్నారు అనేది. ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ పృథ్వీ షా అండ్ డేవిడ్ వార్నర్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక డేవిడ్ వార్నర్ అయితే 1 మ్యాచ్లో ఆడుతున్నాడు, 1 మ్యాచ్లో వీక్తుంది. పృథ్వీ షా కూడా మరి లాస్ట్ మ్యాచ్ ఆడిండు, అతను కూడా 1 మ్యాచ్ ఆడిండు, 1 మ్యాచ్ వీకింది, మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ చేసిండు మంచిగానే. ఇక లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి రన్స్ కొట్టిండు, 66 కొట్టిండు 40 బాల్లో, 165 స్ట్రైక్ రేట్తోని, 8 4 3 6 అయితే మంచిగా రానిచ్చిండు. చూడాలి మరి కన్సిస్టెంట్గా ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక మరోవైపు వార్నర్ పరిస్థితి కూడా అంతే, 1 మ్యాచ్లో మంచిగా ఆడుతున్నాడు, 1 మ్యాచ్లో వీక్తుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా 10 కొట్టిండు, 8 బాల్లో 1 4 కొట్టిండు, 1 6 కొట్టిండు, 125 స్ట్రైక్ రేట్తోని. దాన్ని అయితే పెద్ద నక్కింది అయితే కన్వర్ట్ చేయలేకపోయాడు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 3లో అభిషేక్ పొరలు. మిచెల్ మార్ష్ ఇంజూర్ కారణంగా మన అతనైతే కొన్ని మ్యాచెస్ అయితే మిస్ అవుతుండు. కాబట్టి మరి ఇక్కడ నెంబర్ 3లో అభిషేక్ పొరలకి అయితే లాస్ట్ మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది, మంచిగానే గ్రాప్ చేసుకుని చెప్పుకోవచ్చు. 41 కొట్టిండు 31 బాల్లో, 132 స్ట్రైక్ కొడుతుంది. మరి తక్కువ అని చెప్పుకోవచ్చు హై స్కోరింగ్ వికెట్లు అయితే. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో మరి అవకాశం ఇస్తారు ఇయర్ అనేది. ఇక నెంబర్ 4లో రిషబ్ పంత్ అయితే లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినా కానీ అంతకుముందు మ్యాచ్లో మరి అక్కడ 55 కొట్టిండు, 51 28 కొట్టింది మరి అక్కడ. కాబట్టి మరి ఇతను మంచి ఫామ్లో అని చెప్పుకోవచ్చు. మరి లాస్ట్ మ్యాచ్ కొంచెం అక్కడ మిస్ అయింది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది. ఇక నెంబర్ 5లో ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం చాలా అగ్రెసివ్గా మంచి స్ట్రైక్ రేట్తో అయితే ఆడుతున్నాడు డీసీకి అయితే. లాస్ట్ మ్యాచ్లో కూడా 284 స్ట్రైక్ రేట్తో 71 రన్స్ కొట్టి 25 బాల్లో 3 4 7 6. ఇతను ఒక్కడే మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిన చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6లో అక్షర్ పటేల్ బాల్తో మంచిగా రాణించాడు, కానీ బ్యాట్తో కొంచెం డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. బాల్తో అయితే 4 ఓవర్లకు 35 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు 8.8 ఎకనంతో. కానీ ఇది కూడా మరి 1 మ్యాచ్లో కొన్ని రన్స్ ఇస్తున్నాడు, 1 మ్యాచ్లో అయితే వికెట్లు ఇస్తున్నాడు. కాబట్టి మరి ఇతని దగ్గర కూడా కన్సిస్టెంట్ అయితే లేదు. ఇక్కడ నెంబర్ 7లో లలిత్ యాదవ్. కుల్దీప్ యాదవ్ ఎలాగో లేడు కాబట్టి మరి అతని ప్లేస్లో ఖచ్చితంగా ఇతనైతే ఆడతాడు. ఎందుకంటే మరి ఈ లక్నో వికెట్లు మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పిన్నర్లు. మరి ఇతను కూడా మరో ఛాన్స్ అయితే రావచ్చు. ఒకవేళ గిట్ట కుల్దీప్ ఫిట్ ఉంటే మరి ఇతనైతే ఛాన్స్ రాకపోవచ్చు ఇతనికి. ఇక నెంబర్ 8లో జై రిచర్డ్సన్ కూడా లాస్ట్ మ్యాచ్లో డీసెంట్గా రానిచ్చిండు హై స్కోరింగ్ వికెట్లో. 4 ఓవర్లకు 40 ఇచ్చింది, కానీ 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా అతను కంబ్యాక్ చేస్తారనేది. మరొక ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక నెంబర్ 9లో నోకే లిజార్డ్ విలియమ్సన్. నోకే వికెట్ తీస్తున్నాడని టూ మచ్ ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అవుతుండు. ప్రతి మ్యాచ్లో కూడా ఓవర్కి అయితే 15 రన్లు ఇస్తున్నాడు. మరి లాస్ట్ 3 మ్యాచ్లు చూసుకుంటే మరి లాస్ట్ మ్యాచ్లో కూడా ఓవర్కి 16 రన్లు ఇచ్చిండు, 4 ఓవర్లకి 65 రన్లు ఇచ్చిండు, 2 వికెట్లు తీసినా కానీ టూ మెనీ రన్స్ అయితే ఇస్తున్నాడు. కాబట్టి మరి ఇతని ప్లేస్లో రిచర్డ్ విలియమ్స్కి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. రిచర్డ్ విలియమ్సన్ కూడా గుడ్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. గత వరల్డ్ కప్లో కూడా మంచిగా రానిచ్చిండు డీసెంట్గానే. చూడాలి మరి తనకు ఛాన్స్ ఇస్తారు ఇయర్ అనేది. ఇక నెంబర్ 10లో ఇషాంత్ శర్మ కూడా 2 మినిట్ రన్స్ అయితే లీగ్ ఇస్తున్నాడు, వికెట్లు అయితే వస్తలేవు. లాస్ట్ మ్యాచ్లో కూడా 3 ఓవర్లకి 40 రన్లు ఇచ్చిండు, ఓవర్కి అయితే 13 ఇచ్చిండు. మరి ఇతని ప్లేస్లో అక్కడ ముఖేష్ కుమార్ గిట్ట ఫిట్గా ఉంటే మరి ముఖేష్ కుమార్ స్టేట్ అయితే ప్లేయింగ్ లెవెల్లోకి అయితే వస్తాడు. ఇక నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్ కూడా లాస్ట్ 2 మ్యాచ్లో చూసుకుంటే మరి అక్కడ కొంచెం ఎక్కువ రన్స్ అయితే ఇస్తున్నాను చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో 1 వికెట్ ఇచ్చినా అని కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చినా చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్లో మాత్రం ఎకనామికల్ వేసిండు, వికెట్ కూడా తీసిండు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది చూడాలి మరి ఈ మ్యాచ్లో. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్స్ అక్కడ మరి ఎస్దూల్ ఉన్నాడు అండ్ కుమార్ కుషాగ్ర ఉన్నాడు. చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది. ఇక ఫైనల్ లెవెల్ ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే మరి అక్కడ డేవిడ్ వార్నర్ అని పృథ్వీ షా ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో అభిషేక్ పొరల్, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో స్టబ్స్, నెంబర్ 6 అక్షర్ పటేల్, నెంబర్ 7లో లలిత్ యాదవ్, నెంబర్ 8లో జై రిచర్డ్సన్, నెంబర్ 9లో ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, నెంబర్ 10లో ఎన్రిక్ నోకియా, లిజార్డ్ విలియమ్సన్, నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కుమార్ కుషాగ్ర, ఎస్దూల్ అయితే బరిలోకి దిగుతారు. ఓవరాల్ చూసుకుంటే మరి డేస్ అయినా కనబడుతుంది. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారు అనేది.
ఇక మరోవైపు ఎల్ఐజీ మాత్రం అక్కడ టేబుల్లో థర్డ్ ప్లేస్లో ఉంది. 4 మ్యాచ్లో 3 గెలిచింది, ఒకటైతే ఓడిపోయింది. మరి చాలా పటిష్టంగా కనబడుతుంది. వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మాత్రం చాలా డెడ్లీగా ఉంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి ఆపోజిట్ టీం తగ్గట్టు అక్కడ స్లో వికెట్ తయారు చేసుకుని మరి ఆ మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. కాబట్టి మరి చాలా మరి మంచి ఊపు మీద ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ ఒక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే క్వింటన్ డికాక్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. క్వింటన్ డికాక్ లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిన, అంతకుముందు మ్యాచ్లో మరి అక్కడ 81 54 అయితే కొట్టిండు. కాబట్టి మరి మంచి ఫామ్లో ఉందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారనేది. ఇక మరోవైపు కేఎల్ రాహుల్ మరి కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి లాస్ట్ మ్యాచ్లో 33 కొట్టిన స్ట్రైక్ రేట్ మాత్రం ఘోరంగా ఉంది. జస్ట్ 106 మాత్రం ఉంది. మరి చూడాలి మరి ఏ విధంగా ఈ మ్యాచ్లో రాణిస్తారనేది. ఇక నెంబర్ 3లో దేవదత్ పడికల్కి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా సింగిల్ డిజిట్గా అవుట్ అయ్యిండు. మరి ఇతనికి బ్యాకప్గా మాత్రం అక్కడ దీపక్ కూడా అయితే ఉన్నాడు. మరి చూడాలి మరి దీపక్ కూడా ఏమైనా ఛాన్స్ ఇస్తారనేది ఈ మ్యాచ్లో. అక్కడ అప్పట్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిండు, 200 స్ట్రైక్ రేట్తో కొట్టిండు. మరి మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. రీసెంట్ డొమెస్టిక్లో కూడా మంచి రన్స్ అయితే ఉన్నాయి. ఇక నెంబర్ 4లో స్టోయినిస్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి రన్ ఇచ్చిండు. మరి 134 స్ట్రైక్ రేట్తో 58 అయితే కొట్టిండు 43 బాల్లో. 4 4లు 2 6లు అయితే మనోడు మంచిగా రానిచ్చిండు. చూడాలి మరి కన్సిస్టెంట్గా ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 5లో నిక్లాస్ పూరాన్ ఒక్కడే మరి మంచి స్ట్రైక్ రేట్తో కన్సిస్టెంట్గా రన్స్ అయితే కొడుతున్నాడు అక్కడ ఎల్ఏజీకి అయితే. లాస్ట్ మ్యాచ్లో కూడా 32 కొట్టింది, 22 బాల్లో 3 6లు కొట్టింది, 145 స్ట్రైక్ రేట్తో. ఎల్ఏజీకి అయితే మరి ప్రతి మ్యాచ్లో కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో కూడా ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 6లో ఆయుష్ బదోనికి కన్సిస్టెంట్గా ఛాన్సెస్ ఇచ్చిన లాస్ట్ మ్యాచ్లో కొంచెం ప్రూవ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. 11 బాల్లో 20 కొట్టిండు, 181 స్ట్రైక్ రేట్తో, దట్టు ఆ స్లో వికెట్లో. ఇక నెంబర్ 7లో కృణాల్ పాండ్యా కూడా లాస్ట్ మ్యాచ్లో మనం మంచిగా రానిచ్చిండు. బ్యాట్తోనే అంత అవకాశం రాకుండా అని బాల్తో అయితే మనోడు ఇరగదీసిందని చెప్పుకోవచ్చు. 4 ఓవర్లో కేవలం 11 రన్లు ఇచ్చిండు, 3 వికెట్లు తీసుకున్నాడు, 2.8 ఎకానమీతోని. చాలా బెటర్ ఫిగర్స్ అయితే మనకు కనబడుతున్నాయి అక్కడ. ఇక నెంబర్ 8లో రవి బిష్ణోయ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి 2 ఓవర్లు వేసినా కానీ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు, మరి 8 రన్లు ఇచ్చిండు. మరి ఎకానమీ కూడా చాలా బెటర్ ఉంది. కానీ మరి పూర్తి కోట అయితే వేయలేకపోయింది అక్కడ కెప్టెన్. చూడాలి మరి ఈ మ్యాచ్లో మరి రవి బిష్ణోయ్ ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 9లో ఎస్ ఠాకూర్ మరి లాస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 5 వికెట్లు తీసుకున్నాడు. 3.5 ఓవర్స్లో ఒక మెడిన్ ఓవర్ వేసిండు అండ్ 30 రన్లు ఇచ్చిండు అక్కడ. మరి 5 వికెట్లే తీసుకున్నాడు 7.8 ఎకానమీతోని. మరి మంచిగా రాణించిన చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 10లో మోషన్ ఖాన్, మయాంక్ యాదవ్. ఒకవేళ గిట్ట మయాంక్ యాదవ్ ఫిట్ ఉంటే మరి మయాంక్ యాదవ్ ఆడతారు, లేదంటే మోషన్ ఖాన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరు గిట్ట ఫిట్ లేకపోతే మరి అక్కడ వేరే ఆప్షన్ అయితే ఉంది వాళ్ళకి. అక్కడ యుధిర్ చారాకారు అక్కడ మరి వేరే ప్లేయర్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది అక్కడ, అర్షద్ ఖాన్ లాంటి ప్లేయర్లని. ఇక నెంబర్ 11లో నవీన్ ఉల్లాక్ కూడా మరి అన్ని మ్యాచ్లు కూడా డీసెంట్గా రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయినా కానీ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. కొంచెం ఆ స్లో వికెట్ మీద కొంచెం ఎక్కువనే రన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా మణిమరన్ సిద్ధార్థ్ అయితే బరిలోకి దిగుతాడు. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో దేవదత్ పడికల్, దీపక్ కూడా, నెంబర్ 4లో స్టోయినిస్, నెంబర్ 5లో నిక్లాస్ పూరన్, 6లో ఆయుష్ బదోని, 7లో కృణాల్ పాండ్యా, 8లో రవి బిష్ణోయ్, 9లో వై ఠాకూర్, 10లో మయాంక్ యాదవ్, మోషన్ ఖాన్, 11లో నవీన్ ఉల్లాక్. ఇంపాక్ట్ ప్లేయర్గా మణిమరన్ సిద్ధార్థ్ అయితే బరిలోకి దిగుతారు. ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా అక్కడ డెడ్లీగా డీసెంట్గా కనబడుతుంది. బౌలింగ్లో అని బ్యాటింగ్లో అని ఎటు చూసినా వీళ్ళకి మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు ప్లేయర్స్. లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ స్పిన్నర్లు మంచిగా ఇరగదీసిళ్ళు, పేసర్లు ఇరగదీసిళ్ళు. కాబట్టి మరి ఎటు చూసినా అని మంచి అక్కడ లైనప్ అయితే వీళ్ళకి కనబడుతుంది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఎటు చూసినా వాళ్ళకి ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి. కొన్ని ఇంజూరీస్ కారణంగా కూడా మరి వాళ్ళ లైనప్ అయితే సెట్ కాలేదు, వాళ్ళ కాంబినేషన్ ఇంకా సెట్ కాలేదు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్లో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.